మరో అంశం చూద్దాం. అల్లూరి జిల్లాలోని వెలుగు కార్యాలయాల్లో పనిచేస్తున్న సీసీల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డుమ్మిరిగూడ మండలంలో రుణాలు పొందాలంటే వెలుగు కార్యాలయంలో పనిచేసే సీసీలకు లంచం ఇవ్వాల్సిందేనని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు. పొదుపు రుణాలు లేకపోయినప్పటికీ సీసీలు మాత్రం డ్వాక్రా మహిళల పేర్లతో రుణాలు తీసుకుని మహిళలను వేధిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో 13 లక్షల రూపాయలకు పైగా సీసీల అవినీతికి పాల్పడ్డారని అల్లూరి జిల్లా వాసులు మండిపడుతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. చందు, అమాయకమైన గిరిజనుల్ని ఆసరా చేసుకుని అల్లూరు జిల్లాలో చాలా మోసాలు జరుగుతున్నాయి. మనం ఇప్పటికే ఆదివాసీ ట్రస్ట్ సంబంధించినటువంటి ఏ విధంగా గిరిజనులు మోసం చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారో దాన్ని బ్రేక్ చేసాం. నిన్నటి నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది. అదేవిధంగా వెలుగు సంబంధించి అరకులో జరిగినటువంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా లక్షలాది రూపాయలు సంబంధించి ఆ ఇన్ఛార్జీలు లక్షలాది రూపాయలు కూడా వెనకేసుకుని అమాయకమైన గిరిజనుల్ని మొత్తం కూడా బాధ్యతలు చేయటం, వాళ్ళందరూ కూడా ఆ గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తే గిరిజన ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చిన్న చితకా పనులు చేసుకుని చిన్న వ్యాపారం చేసుకుని లేదంటే ఆ సంతల్లో వాళ్ళు పండించినటువంటి పంటల్ని అమ్ముకుని ఈ విధంగా జీవిస్తుంటారు. ఆ విధంగా ఈ పొదుపు సంఘాలు అయితేనే లేకపోతే వెలుగుల సంఘాలు అయితేనే వీటి ద్వారా కూడా పొదుపు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అంతేకాక ఈ ఆదివాసీ ట్రస్ట్ ద్వారా కూడా ఆదివాసీ ట్రస్ట్లో ఒక్కొక్కరు కూడా మొత్తం కూడా డబ్బులు ఐడీలు కడితే ఐడీకి 12,800 రూపాయలు కడితే ఐడీలు కడితే నెలకు 3,000 ఇస్తాం అని వాళ్ళు నమ్మే వాళ్ళకి వాళ్ళందరితో కూడా పడాలనే వ్యక్తి గతంలో పోలీసుగా పనిచేసిన వ్యక్తి కట్టించుకున్నాడు. రెండూ కూడా ఒకేసారి ఇటు అరకులో అటు పాడేరు రెండూ కూడా గిరిజన ప్రాంతాల్లోనే గిరిజనే మోసపోతున్నారు. గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఈ వెలుగుకు సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు స్పందించారు. దాదాపు ఈ వెలుగు సంబంధించి ఈ స్కామ్కి సంబంధించి అయితే ఇప్పటివరకు తేలింది అయితే 13 లక్షలే, కానీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత జరిగింది అని చెప్పి విచారణ చేపడుతున్నారు. ఈ వెలుగు సమస్య సంబంధించి అయితే కేవలం 13 లక్షల కూడా మరోవైపు ఇదే ఒకే సమయంలో బయటపడినటువంటి మరో స్కాము ఆదివాసీ ట్రస్ట్ స్కామ్. ఆదివాసీ ట్రస్ట్కి సంబంధించి దాదాపు 100 కోట్ల వరకు తేలుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గిరిజనుడు 12,500 ఒక ఐడి అయితే 10, 5 అలా కడితే నెలకి 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000 వస్తాయని ఒక గ్రూప్గా తయారయ్యి ఈ విధంగా కూడా వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కట్టారు, మోసపోయారు. ఇప్పుడు ఈ మోసాల పట్ల ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఇటు వెలుగు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇటు ఆదివాసీ ట్రస్ట్ సమస్య కావచ్చు, మొత్తం కూడా 2 చోట్ల కూడా అమాయకమైన గిరిజనులే బలైపోతున్నారు. వీళ్ళందరూ కూడా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కలగ చేసుకోవాలని డిప్యూటీ సీఎం కోరుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆదివాసీలన్నా గిరిజనులన్నా ఎంతో మక్కువ. వాళ్ళ సమస్యలు చాలా వరకు కూడా ఇప్పటికే మంచినీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇతర సమస్యలు అవ్వచ్చు, చాలా సమస్యలు కూడా తీరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలే కాకుండా మేము అమాయకంగా మోసపోయాం, ఇలాగ వెలుగు సంస్థ ద్వారా కానీ లేకపోతే ఆదివాసీ ట్రస్ట్ ద్వారా కానీ మోసపోయాం, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని కూడా వాళ్ళు వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 సంఘటనలకు సంబంధించి కూడా మొత్తం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ వెలుగు సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ట్రస్ట్కు సంబంధించి కూడా అటు ఎస్పీకి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అనంతరం ఇంతవరకు దర్యాప్తు ప్రారంభిస్తారా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ బాధితుల పరిస్థితి ఏంటి, లేకపోతే ఈ డబ్బులు తీసుకున్నటువంటి వెలుగు సంబంధించి 13 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళ అధికారుల పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ వెనకాల ఇంకెవరున్నారు అంటే కేవలం 13 లక్షలతోనే తేలిందా, ఇంకా ఎక్కువ ఉందా అనేది కూడా విచారణ చేపడుతున్నారు. ఏమైనప్పుడు కూడా టోటల్గా అటు ఇటు మొత్తం కూడా గిరిజనులు మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది. అమాయకమైన గిరిజనుల్ని బలి చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు రూపాయి దాచుకునే పరిస్థితిని ఈ విధంగా దోచేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కలగ చేసుకుని ఇటు వెలుగు సంస్థలో జరిగిన అవినీతి కానీ లేకపోతే ట్రస్ట్లో జరిగిన అవినీతిని కానీ వెలుగు తీసి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. చందు, వాసు, ఈ వేధింపులు ఎవరైతే చేశారో వాళ్ళ విషయంలో అధికారులు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? అంటే అమాయకుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళ రుణాలు వీళ్ళు తీసుకోవడం పట్ల కూడా ఎంక్వైరీ ఏమైనా వేస్తున్నారా? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇప్పటికీ అధికారులు దీని మీద ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. కేవలం బాధితులు మాత్రమే తమకు జరిగిన అన్యాయం చెప్పడం జరిగింది. మనకు కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అంతవరకే. దీని తర్వాత అంటే మీడియాలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ వెలుగు సంబంధించి అల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ అయితేనే సంబంధిత అధికారులు అయితేనే తప్పనిసరిగా విచారణ జరిపే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం 13 లక్షలతో ఆగిందా, లేకపోతే ఇంకా ఉందా, ఇంకా బాధితులు ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కావున త్వరలోనే దీని మీద విచారణ కూడా జరిపి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చందు.
రైట్ వాసు, ఇలాంటివి మనం ఒక్క అల్లూరు జిల్లాలోనే కాదు, డోక్రాకి సంబంధించి కూడా చాలా చోట్ల ఏపీలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేసి ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా ఉండేలా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అధికారులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? తప్పకుండా. ఎందుకంటే ప్రధానంగా డ్వాక్రా సంబంధించి మనందరూ తెలుసు, మహిళలు అందులో సభ్యులుగా ఉంటారు, మహిళలు రుణాలు తీసుకుంటారు, తక్కువ రుణంతో తిరిగి కడతారు, ఈ విధంగా జరుగుతుంది. కానీ మిగిలిన మైదాన ప్రాంతాల్లో ఉన్న మహిళలు కొంచెం తెలివితేటలతో చైతన్యంతో ఉంటారు. కానీ గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళలు వేరు. అంటే వాళ్ళకి ఏం చెప్తే అది చేయడమే, ఎంత కట్టమంటే కట్టడమే, వచ్చిందంటే వచ్చింది, రాలేదంటే రాలేదు. వీళ్ళ పేర్లను రుణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు కేవలం అమాయకులను చేసి ఇలా జరగడం పట్ల ప్రధానంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ వ్యవహారం అంతా తీసుకెళ్తున్నారు. తప్పనిసరిగా అల్లూరు జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ కూడా జరిపే అవకాశం ఉంది. ఈ డ్వాక్రా సంబంధించి మహిళలు వాళ్ళ అవసరాల కోసం చేసుకునే చిన్న అవసరాల కోసం తీసుకునేటువంటి ఈ రుణాల్లో కూడా ఈ విధంగా అన్యాయం జరగడం పట్ల చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంచేందుకు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.